తీసుకున్నావు కదా, ఎస్బీ యూనివర్సిటీలో నువ్వు జర్నలిజం చేసినావు కదా, ఇదే నేర్పినరామ్మా. అక్కడ ఏమైంది? నువ్వు పోయినావా? తులసి చంద్ గారు నువ్వు ఆ ఊరికి పోయినావా? కుమ్మరకు పోయినావా? కుమ్మరలో గణేష్తో మాట్లాడినావా? వాళ్ళ అక్కతో మాట్లాడినావా? వాళ్ళ చెల్లెతో మాట్లాడినావా? ఆ శ్రీనివాసరెడ్డి కానీ ఆ యొక్క ఎవరైతే తన్నీరు అన్నారో వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడినావా? గ్రామస్తులతో మాట్లాడినావా? ఏం తెలుసుకున్నారా లంచ కొడుకులారా మీరు? తెలంగాణ షాంపు ఇన్ని జాబోతావు కదా, నువ్వు పోయినావా? ఇరుపక్షాలను అడిగినావా? ఏంది ఇది? వాడు ఎవడో బీఆర్ఎస్ లంచ కొడుకు దోసుకున్నది ఇస్తాడు, ఎందుకు ఇయ్యాడు? లక్షల ఎకరాలు కబ్జా పెట్టిర్రా. మీరు జలయజ్ఞం కింద డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 90 ప్రాజెక్టు స్టార్ట్ చేసిండు. ఇదే పొన్నాల ఇవాళ బీఆర్ఎస్ పోయిండు కదా, అడుగు. ఇరిగేషన్ శాఖ మంత్రి ఉన్నాడు, ఎన్నోసార్లు వచ్చిండు ప్రెస్ కాన్ఫరెన్స్ కి, ఎన్నోసార్లు బీఆర్ఎస్ ను పొట్టు తిట్టిండు. అడగండి. ఇదే సవితా ఇంద్రారెడ్డి ఎన్నోసార్లు పొట్టు తిట్టింది. ఇవాళ